ఓం గురుభ్యో నమః. ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మిక్షీయమామృతాత్. ఈరోజు ఒక మంచి అంశం గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చానండి. మరి ఆలస్యం ఎందుకు, ఆ అంశం ఏంటో వినేద్దామా? చిదంబర క్షేత్రంలో యచ్చదత్తనుడు అనబడే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు విచార శర్మ అనే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. చక్కగా ఆయన వేదాన్ని మంచి సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడు కూడా స్వరం తప్పేవాడు కాదట. గోవు దేవత అని నమ్మిన ఆ పిల్లవాడు ఒకరోజు ఆవులను కాసేక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తుండడం గమనించాడు. అది చూసిన ఆ అబ్బాయి మనసు చాలా బాధపడి, నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను, నువ్వు ఈ ఆవులను కొట్టద్దు, తీసుకుని వెళ్ళొద్దు అని చెప్తాడు. బ్రాహ్మణుడు బ్రహ్మచారి, వేదం చదువుకున్నవాడు, ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించటం మొదలుపెట్టారు. అయితే ఈ పిల్లవాడు వేద మంత్రాలను చదువుకుంటూ వాటిని స్పృశిస్తూ చక్కగా జాగ్రత్తగా కాపాడుతుండేవాడు. వేదంలో కొన్ని పన్నాలకు కొన్ని శక్తులు ఉంటాయి. ఆవులను రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడుతూ ఉండేవాడు. ఆవులు కూడా చక్కగా సంతోషంగా ఆ పిల్లవాడు కూర్చున్న చోటుకు వచ్చి మంచినీళ్లు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచిపెట్టేస్తూ ఉండేవట ఆవులు. రోజు ఇచ్చే పాల కన్నా ఎక్కువ పాలను వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇస్తుండేవి. ఈ విచార శర్మ ఆవులు ఎలాగో పాలు విడిచిపెడుతున్నాయి కదా, నేను ఊరికే కూర్చోవడం ఎందుకు అని ఆలోచించుకుని ఈ ఆవులు విడిచిపెట్టిన పాలతో శివాభిషేకం చేద్దాము అనుకుంటాడు. రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు. అందుకే లోకంలో సన్యసించిన వారు కూడా రుద్రాధ్యాయం చదవాలనే నియమం. రుద్రాధ్యాయం అంత గొప్పది. అది చదివితే పాపాలు పటాపంచలైపోతాయంట. మరి అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగాన్ని కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో చక్కగా అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఒక రోజున అటు నుండి ఒక వ్యక్తి వెళ్తూ, అయ్యో ఈ పిల్లవాడు పాలన్నిటినీ కూడా ఇసుకలో పోసేస్తున్నాడు, ఇంకా ఆవులు ఎన్ని పాలిస్తాయో ఏమిటో అని ఆ వ్యక్తి ఈ పిల్లాడు తండ్రికి చెప్తాడు. ఈ విషయం వినగానే యచ్చదత్తనుడికి చాలా కోపం వచ్చేసింది. రేపు నేను చూస్తాను అని చెప్పి తర్వాత రోజు కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులను మేపే చోట ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. పాతకాలంలో క్రూర మృగాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని కర్రగొడ్డలు కూడా వాళ్ళతో పాటు తెచ్చుకుని వెళ్తూ ఉంటారు. అలాగే ఈ తండ్రి కూడా గొడ్డలు పట్టుకుని చెట్టెక్కి కూర్చున్నాడు. కాసేపు అవ్వగానే కొడుకు ఆవుల్ని తీసుకొచ్చి అక్కడ విడిచిపెట్టడం, అలాగే ఆవులు చక్కగా మేస్తుండడం గమనించాడు. ఇక సైకత లింగాన్ని తయారు చేసి ఈ సైకత ప్రాకారాలతో చక్కగా శివాలయ నిర్మాణం చేస్తున్నాడు ఆ కొడుకు. తర్వాత ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేస్తున్నాడు. ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయమైపోయింది. అతను పరవశించిపోయి సైకత లింగానికి అభిషేకాన్ని చేస్తున్నాడు. అవును, ఆ వ్యక్తి చెప్పింది నిజమే, వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడు అని తండ్రి అనుకుంటూ దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు కిందకి దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్దగా కేకలు వేసి ఆ పిల్లాడిని కొట్టేస్తాడు. యాక్చువల్గా ఆ పిల్లాడిని కొడుతుంటే వాడికి స్పర్శ లేదు. అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలుతో అక్కడ ఉన్న శివలింగాన్ని తన్నేస్తాడు. అదేమవుతుంది, చిన్న భిన్నం అయిపోతుంది. అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి వచ్చింది. తండ్రి వచ్చేటప్పుడు అక్కడ గొడ్డలు పెట్టాడు కదా. అయితే ఈ పిల్లోడైతే మాత్రం వచ్చినవాడు తండ్రా ఇంకొక వ్యక్తి అన్నది గమనించలేదు.
ఏ పాదమైతే శివలింగాన్ని తన్నిందో ఆ పాదం ఉండడానికి వీలు లేదు అనుకుని వెంటనే గొడ్డలి తీసి 2 కాళ్లను నరికేశాడు. తండ్రి 2 కాళ్ల తొడల వరకు తెగిపోయాయి. కింద పడిపోయాడు. ఈ నెత్తుటి ధారలు కారిపోతున్నాయి. కొడుకు చూశాడు. శివలింగాన్ని తన్నినందుకు నువ్వు ఈ ఫలితాన్ని అనుభవించవలసిందే అని అంటాడు. నెత్తురు కారి తండ్రి చనిపోయాడు. ఆశ్చర్యంగా అక్కడ చిన్నాభిన్నమైపోయిన సైకత లింగంలో నుంచి పార్వతీ పరమేశ్వర్లు ఆవిర్భవించారు. నాయనా, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు. అపచారం జరిగిందని తండ్రిని కూడా చూడకుండా అతని కాళ్ళు 2 నరికేశావు. మనుష్యుడివై పుట్టి తపస్సు చేయకపోయినా, నువ్వు వరం కోరుకోకపోయినా నీకు మేము వరం ఇవ్వాలనుకుంటున్నాము. ఈ రోజు నుండి నీవు మా కుటుంబంలో ఒక వ్యక్తివి. నేను పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు. 5వ స్థానం నీదే, చండీశ్వరుడిదే. నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు ఇక నుండి అని శివుడు చెప్తాడు. లోకంలో వివాహం అయితే భర్త భోజనం చేసి విడిచిపెట్టిన దానిని పత్ని భాగం అని పిలుస్తారు. భార్యకు మాత్రమే ఆ భాగాన్ని తినే అధికారం ఉంటుంది. వేరొకరు అది తినకూడదు. శివుడు పార్వతితో ఈ విధంగా అంటున్నాడు. ఏమిటంటే, ఈ రోజు నుండి నాకు భోజనం పెడతావు కదా, నేను తిని విడిచిపెట్టిన దాన్ని చండీశ్వరుడు మాత్రమే తింటాడు, వేరొకరు తినకూడదు అని చెప్తాడు. ఆ చండీశ్వరుడు శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తర ముఖంలో కూర్చుని ఉంటాడు. ఎప్పుడు కూడా ఆయన కళ్ళు మూసుకునే ఉంటాడు. శివ ధ్యాన తత్పరుడే ఉంటాడు. ఆయనకు పిలిస్తే చాలా కోపం వస్తుంది. అందుకనే ఆయనకి ధ్వనిశ్చండు అని కూడా మరో పేరు ఉంది. మనలో చాలా మంది తెలుసో తెలియకో మనం శివాలయానికి వెళ్తే అక్కడ ఇచ్చే ప్రసాదాన్ని ఇంటికి తీసుకురాకూడదు అనే ఒక మూఢ నమ్మకంతో ధ్వజస్తంభం దగ్గర గాని, నందీశ్వరుడి దగ్గర గాని వదిలేస్తూ ఉంటాం. కాకపోతే అలా చేయకూడదు. శివుని ప్రసాదం మహాభాగ్యం. ప్రసాద తిరస్కారం మహాదోషం. అలా వదిలి వెళ్ళకూడదు. శాస్త్ర ప్రకారం చండీశ్వరుడి దగ్గరకు వెళ్ళినప్పుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి. అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అనే పేరు కూడా ఉంది. చిటిక వేస్తే ధ్యానం నందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడంట. ఓహో, మా స్వామిని ఆరాధించావా, ప్రసాదం తీసుకువెళ్తున్నావా, సరే తీసుకుని వెళ్ళు అంటాడట. ఆయనకి చూపించిన తర్వాత ఆ ప్రసాదం మనకు తినే హక్కు ఉంటుంది. దానిని మనం ఇంటికి తీసుకెళ్లొచ్చు. చండీశ్వర స్థానం మందు తప్పట్లు కొట్టకూడదు. చాలా మంది తెలియక తప్పట్లు కొడుతూ ఉంటారు. చిటిక చిన్నగా మాత్రమే వేయాలి. ఈ చండీశ్వరుడు ఎవరో కాదండి, శివుని నాయనార్లు ఉంటారు కదా, అందులో ఒకరు. మరో అంశంతో మీ ముందుంటా. అంతవరకు నమస్తే.